హలో శ్రీలు ఫ్యామిలీ, బాగున్నారా? బాగుండాలండి. మీరెప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 365 డేస్ 365 వీడియోస్ అనే సిరీస్ లో భాగంగా ఈరోజు మనం ఏం చెప్పుకుందామంటే చట్టాన్ని గౌరవించాలండి. ఇది 100% అందరూ చెయ్యాలి. ఇది ఒకసారి వినండి. గాంధీజీ గారు, అది 1923 సంవత్సరం, గాంధీజీ ఎర్రవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆ రోజుల్లో ఖైదీలను కలుసుకోవడానికి విజిటర్స్ ను పర్టికులర్ టైంలో మాత్రమే అనుమతించేవాళ్ళు. ఒక రోజున గాంధీజీని కలవడానికి కస్తూరిబా వచ్చారు. జైలు నిబంధనల ప్రకారం ఖైదీలను తమ ఆత్మీయులతో మాట్లాడడానికి వార్డెన్ సమక్షంలో మాత్రమే అనుమతించేవాళ్ళు. కానీ గాంధీజీ ప్రఖ్యాత నాయకుడు కాబట్టి వార్డెన్ అక్కడ వాళ్ళతో పాటు ఉండలేదు. ఆమె తిరిగి వెళ్లవలసిన సమయం వచ్చినప్పుడు అది చెప్పడానికి వార్డెన్ వచ్చాడు. కస్తూరిబా గాంధీజీలు సమయమంతా గడిచే వరకు కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా విగ్రహాల వలె నిశ్చలంగా నిలుచుని ఉండడం చూసి వార్డెన్ నివ్వెరపోయాడు. మీరిద్దరూ అలా నిశ్శబ్దంగా ఉన్నారెందుకు? ఏదైనా సమస్య వచ్చిందా మీకు అని వార్డెన్ వాకప్ చేశాడు. దానికి గాంధీజీ ఇలా సమాధానం చెప్పాడు. నాకు ఈ జైలు నిబంధనలను గురించి తెలుసు. నేను నా తోటి ఖైదీల కన్నా భిన్నమైన వాడిని కాదు. అలాంటప్పుడు ఇతర ఖైదీలెవ్వరికీ లేని అవకాశం నాకు మాత్రమే నా భార్యతో ఏకాంతంలో మాట్లాడుకునే విశేష అవకాశాన్ని ఎందుకు కల్పించారు? నా భార్య కూడా సమానత్వాన్ని కోరుకుంటున్న వ్యక్తి కావడం వల్ల ఆమె నా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తుంది అని నేను విశ్వసిస్తున్నాను. మీరు వెళ్లిపోయారు కాబట్టి ఏకాంతంలో జైలు నిబంధనలను ఉల్లంఘించినట్లవుతుందని మేమిద్దరం పరస్పరం ఏమీ మాట్లాడుకోలేదు అని గాంధీజీ బదులు చెప్పారు. గాంధీజీలో ఇటువంటి గొప్ప గుణాలు, లక్షణాలు మూర్తిభవించి ఉండడం వల్లనే ఆయనను మహాత్ముడు అని గౌరవించారు. అవునా కాదా? ఆయన తనకు వచ్చిన పేరు ప్రఖ్యాతులను స్వార్థానికి ఏ రోజు వాడుకోలేదు, దుర్వినియోగపరచలేదు. ఆదర్శమైనటువంటి పౌరుడిగా ఆయన చట్టానికి ఎవ్వరైనా ఒక్కటే అని సామాన్యుడు వలె చట్టాన్ని గౌరవించాడు. చట్టాన్ని నిబద్ధతతో శిరసావహించారు. ఇది ఆయన గొప్పతనం, ఘనత. మీరేమంటారు నాకు కామెంట్స్ లో పెట్టి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. కనీసం ఒక్కరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సరేనా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ.